చైనా గురించి అతి భయంకరమైన షాకింగ్ నిజాలను ఈ రోజు మీ ముందుంచబోతున్నాను. అవేంటో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మన దగ్గర రకరకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే చైనాలో కూడా ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ గురించి వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే విలిన్ డాగ్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా మాక్సిమం కుక్కలను వండుకొని తింటారట. ఈ ఫెస్టివల్ కి 2 రోజుల ముందు ఊర్లో ఒక కుక్క కూడా కనపడదట. ఎందుకంటే కుక్కల్ని చాలా ప్రేమగా పెంచుకునేవారు ఆ పండక్కి 2 రోజుల ముందు నుంచి కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎందుకంటే దొంగలు ఆ కుక్కల్ని ఎత్తుకుపోతారేమో అని భయంతో. ఒకవేళ పొరపాటున ఇంటి బయట కుక్క కనపడితే చాలు ఆ దొంగలు వ్యాన్లలో వచ్చి ఆ కుక్కలను దొంగిలించుకుపోయి అమ్మేస్తుంటారు. కానీ ఈ పద్ధతిని చైనాలో వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చైనాలో అమ్మాయిల ఏజ్ గురించి, వారి పెళ్లిల గురించి ఒక నమ్మకం ఉంది. చైనాలో అమ్మాయిలకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మాయిల్ని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళని వదిలివేయబడ్డ ఆడవాళ్ళుగా లెక్కిస్తారు. చైనాలో మినిమం 20 సంవత్సరాల లోపే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతాయట. కొన్ని అనుకోని కారణాల వల్ల అలా పెళ్లి కాకపోతే వారిని వదిలివేయబడ్డ ఆడవారిగా లెక్క కడతారట. అలా వదిలివేయబడ్డ ఆడవారిని ఇంకెవరైనా పెళ్లి చూపులకు వెళ్లడం గాని, వారిని పెళ్లి చేసుకోవడం గాని ఎక్కువ మంది ఇష్టపడరట. చైనాలో ఎక్కువగా సోల్జర్స్ కి కాలర్ పైన పిన్స్ పాయింట్ చేయబడి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తల పైకెత్తుకొని చూడాలని, ఒకవేళ తల కిందికి దించడానికి ప్రయత్నించినా అటు ఇటు ఉన్న 2 పిన్స్ గుచ్చుకోవడానికి రెడీగా ఉంటాయి. సోల్జర్స్ చాలా అలర్ట్ గా ఉండటానికి ఈ పిన్స్ ని ఈ విధంగా ఏర్పాటు చేస్తారట. ఇది కేవలం ట్రైనింగ్ సమయంలో మాత్రమే ఈ విధంగా ఏర్పాటు చేస్తారట. మన దగ్గర కొన్ని సిటీస్లలో పొల్యూషన్ ఉన్నట్టుగానే చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ లో విపరీతమైన పొల్యూషన్ ఉంటుందట. మీరు బీజింగ్ లో గాని ఒక్క రోజు స్టే చేసినట్లయితే దాదాపు 22 సిగరెట్లు తాగిన దాంతో సమానమట. దీన్ని బట్టి అక్కడ ఎంత పొల్యూషన్ ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకని బీజింగ్ లో ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్, పిల్లలు ఎవరైనా సరే మాస్క్లతోటి తిరుగుతూ ఉంటారు. ఇంతకు ముందు కుక్కలను ఆహారంగా తింటారని తెలుసుకున్నాం. అంతేకాకుండా పిల్లలను కూడా ఆహారంగా తింటారట వీళ్ళు. చైనాలో ఆ కుక్కల ఫెస్టివల్ అప్పుడే కుక్కలను వండుకొని తింటారు. కానీ పిల్లులను మాత్రం ప్రతిరోజు 10,000 పిల్లులను వండుకొని తింటారు. ఈ విధంగా చైనాలోని గాంగుడంగ్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుందట. ఈ పిల్లులని ఎంతో ఇష్టంగా తింటారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. దీన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇది మాత్రం ఆగటం లేదు. ప్రపంచంలో అతి ఎక్కువ పాండాస్ చైనాలో కనబడుతుంటాయి. ఈ పండాస్ ని ఇతర దేశ ప్రజలు పెంచుకోవాలంటే చైనా వాళ్ళు లోన్ లో ఆ పండాస్ ని ఇస్తారట. అంతేకాకుండా ఆ లోన్ లో ఇచ్చిన పండాస్ పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను చైనా వాళ్ళే తీసుకువెళ్లిపోతారట. దీనికి అగ్రిమెంట్లు కూడా ఉంటాయట. మన భారతదేశంలో చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మన దగ్గర మహా అయితే 1-2 గంటలు, ఇంకా గట్టిగా అయితే ఒక రోజు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. చైనాలో అయితే ఏకంగా ఒకసారి 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ జరిగిందట. అది కూడా 1-2 కిలోమీటర్లు కాదు, ఏకంగా 62 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయ్యి 12 రోజుల పాటు చైనా ప్రజలు ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారట. దీంతో పోల్చుకుంటే మన దగ్గర అయ్యే ట్రాఫిక్ జామ్ చాలా తక్కువనే తెలుస్తుంది. చైనాలోని ఫేమస్ పర్సన్లకు ఎప్పుడైనా పోలీస్ కేసు అయినట్లయితే వాళ్ళని జైల్లో పెడితే వారికి బదులుగా సేమ్ వాళ్ళలాగా ఉండే మరొకరిని జైలుకు పంపిస్తూ ఉంటారట. వాళ్ళ బదులు జైలుకు వెళ్లేవారు కూడా వారి దగ్గర నుంచి ఎంతో కొంత ఆశించి వాళ్ళ బదులు వీళ్ళు జైలుకు వెళ్తుంటారట. ఈ విధంగా అక్కడ ఫేమస్ ప్రజలందరూ అక్కడి జైలు జీవితం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఇది చైనాలో రిచ్ పీపుల్స్ లో జరిగే సర్వసాధారణమైన విషయమట. చూశారు కదా చైనాలో జరిగే వింత వింత విశేషాలు. ఈ విషయాలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.